టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభు లింగం. ఈ శివలింగం రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ గోపురాలు లేకుండా శివలింగం ఎండలోనే దర్శనం ఇచ్చేలా ఆలయం కట్టారు. ఇది భారతదేశంలోనే చాలా అరుదైన విషయం. లంక నుంచి తిరిగి వస్తున్నప్పుడు శ్రీరాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసేవారని చెప్తారు. రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారు. దీని అంటే దండకారణ్య ప్రాంతంలో సుముంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు. అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి రాముల వారు మల్లికార్జునుడు అని చెప్పి నామకరణం చేస్తారు. ఓం నమ శివాయ. ఈ రోజు మనం దర్శించుకోబోతున్న టెంపుల్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో ఉన్న ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు. పిక్నిక్ అంటే ఇప్పుడు డిసెంబర్ నెల స్కూల్ పిల్లలకి అందరికీ తెచ్చారు ఇక్కడికి. దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. దాని చుట్టూ చిన్న జ్యోతిర్లింగాలు అనమాట. బుజ్జి నందులు 2 ఉన్నారనమాట. ఇదిగో పెద్ద నంది, చిన్న నంది. వెంకటేశ్వర స్వామి చూసారా ఎంత బుజ్జిగా ఉన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి అండ్ రమాదేవి తన సతీయ భార్య. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రజెంట్ అయితే లాక్ కూడా మనం తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఇది ప్లస్ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. మొత్తం పల్లెటూరు అంటే పల్లెటూరు అనమాట. చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు అన్ని ఉన్నాయి. నేను ఇంకా దేవుడి గుడి లోపలికి కూడా వెళ్ళలేదు. పీఠం శ్రీ లలితాదేవి కనక మహాలక్ష్మి రాజేశ్వరి అమ్మవారు అనమాట. సో చాలా అందంగా ఉన్నారు. లలితాదేవి అమ్మవారి కంట గాజులతో అలంకరిస్తే చాలా మంచిదంట. అందుకే ఇలా గాజులతో అలంకరించారు. శివయ్య ఒడిలో కూర్చున్నారు కదా కాత్యాయని దేవి ఈవిడ. సో ఈవిడకి మనం పూజిస్తే మమ్మీ పెళ్లి అవుతుంది. పెళ్లి కాని పిల్లలకి, మగ పిల్లలు కానీ ఆడపిల్లలకి కానీ 9 వారాలు 9 మంగళవారం పూజ చేస్తే 9 మంగళవారం లోపల సంబంధము అయిపోద్ది, పెళ్లి రెడీ అయిపోయింది. మా మమ్మీ ఎందుకు ఎంత గట్టిగా చేస్తుందా చెప్తుందంటే మా మమ్మీ చేశారు కాబట్టి కాత్యాయని అమ్మవారి పూజ ఫలితం కూడా అందుకున్నారు కాబట్టి కూడా వచ్చారు. కాలభైరవ క్షమించు, నీకోసం నేను బిస్కెట్స్ తెప్పిస్తున్నా. రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారు. దీని అంటే దండకారణ్య ప్రాంతంలో సుముంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వజ్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని తపస్సు చేసుకుంటారు. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. చాలా కాలం వరకు సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ చూసేటప్పటికి, అంటే ఈ సుముంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూసేటప్పటికి సుషేనుల వారు ధ్యానం చేస్తూ అలా సమాధి స్థితి పొంది ఉంటారు. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది. వెంటనే ఆంజనేయ స్వామి ఒక గొయ్యి ఏర్పరిచి గోతులో ఈ సుషేనుల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాళ్ళుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. రాముల వారు వచ్చి ఆ జింక చర్మం తీసి చూసేటప్పటికి సుషేనుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. అది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినం అంటే సంస్కృతంలో చెబ్బం అని అర్థం. ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి రాముల వారు మల్లికార్జునుడు అని చెప్పి నామకరణం చేస్తారు. ఇదేంటే ద్వాపర యుగంలో తర్వాత దేశ సంచారం చేస్తూ, అంటే పాండవుల వనవాసం చేస్తూ ఇక్కడికి వస్తారనమాట. పాండవ మధ్యముడైన అర్జునుడు ఇక్కడ తపస్సు చేసుకుంటారు స్వామివారి కోసం. స్వామివారి ప్రత్యక్షం ఏ వరం కావాలంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్టు వరం ప్రసాదించమని చెప్తారనమాట, అడుగుతారు. అక్కడి నుంచి మల్లికార్జునుడు అర్జునుడి పేరు మీదుగా మల్లికార్జునుడిగా మారిందనమాట. దీనికి గర్భాలయం అంటే ఏమీ లేదు. ఎండలో ఎండుతో వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు అనమాట. అయితే ఎండల మల్లికార్జున అని పేరు రావడానికి కూడా ఇంకొక కారణం కూడా ఉంది. టెక్కలి రాజావారు హరిచందన బృందావన్ జగద్దేవ్ అని స్వామివారికి 3 సార్లు గర్భాలయం కట్టడానికి ప్రయత్నిస్తారు. 3 సార్లు కూడా నిర్మాణం జరగడం, ఆ నిర్మాణం అనేది మరుసటి దినం కూలిపోవడం అనేది జరుగుతూ ఉండేది అనమాట. అయితే రాజావారు చెప్పడం ఏంటంటే స్వామివారు రాజావారికి స్వప్నంలో అంటే కలలో కనిపించి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే సుషేనుడి సంకల్పానుసారంగా సూర్యలింగంగా స్వయంభూగా ఇక్కడ వెలిసాను కాబట్టి గర్భాలయం కట్టొద్దు, ఇలా ఓపెన్గా విడిచిపెట్టమని చెప్పారంట. అప్పటి నుంచి ఆ నమ్మకానికి అనుగుణంగానే ఇప్పటి వరకు దీనికి గర్భాలయం అంటూ లేదు. అందుకే ఎండలో ఎండుతూ వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి చెప్పి పేరు. ఇప్పుడు కూడా మీకు చూస్తే వెనుక మండపం మాత్రమే ఉంటుంది తప్ప గర్భాలయం అంటూ ఉండదు. అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఎవ్రీ డే పెరుగుతుంది అని చెప్పి. అది అంటే ఇప్పటికి కూడా స్వామివారు అంటే సంవత్సరానికి ధాన్యపు గింజంత పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత 2 కూడా పెరుగుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ది రీజన్ గర్భాలయం కట్టకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్. మరి ఎప్పుడు పూజలు అవన్నీ జరుపుతారు? నిత్యం పూజలు అవుతుంది. శనివారం సోమవారం కాస్త ఎక్కువ ఉంటారు. అలాగే దీనికి ఒక పేరు ఉంది, కలియుగ కార్తీక కైలాసం అని ఒక పేరు ఉందన్నమాట. అంటే కార్తీక మాసంలో
ఈ కలియుగంలో కార్తీక మాసంలో ఈ స్వామివారి సన్నిధి అనేది కైలాసంలో ఉంటుందన్నమాట. అంటే నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అనమాట. ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. అలాగే సోమవారం అంటే కార్తీక సోమవారం పెద్ద ఎత్తున యాత్ర అనేది జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఇక్కడ యాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి రోజు స్వామివారికి లింగోద్భవ కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి అంటే చుట్టుపక్కల నుంచి అంటే చుట్టుపక్కల ఊర్లే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా విరివిగా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అంటే స్వామివారి దర్శనం చేసుకుంటే స్కిన్ ఎలర్జీస్ అలా రావు అని కూడా విన్నాం. ఇదేంటంటే స్వామివారు ఒక వానర వైద్యుడైన సుషేనుడి శరీరం నుంచి ఉద్భవించిన లింగం కాబట్టి, అంటే వానర వైద్యుడైన సుషేనుడి శరీరం నుంచి ఉద్భవించిన స్వయంభూ సూర్యలింగం కాబట్టి ఇదేంటి ఇక్కడ స్వామివారు అంటే శీతకుండంలో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకొని అభిషేక జలం ఏదైతే ఉంటుందో అంటే ఆ తీర్థం ఉంటాం కదా దాన్ని స్వామివారికి అంటే స్వామివారి మీద నుంచి కిందకి పడేది అనమాట. ఆ అభిషేక జలాన్ని రాసుకోవడం వల్ల ఏంటంటే చర్మ రోగాలు ఏవైనా ఉంటే తగ్గుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే సంతానం లేకపోవడం అంటే మెయిన్ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా ఇక్కడ క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఒక వానర వైద్యుడు సుషేణుడి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగం కాబట్టి. అలాగే ఇది పశ్చిమాభిముఖ శివాలయం అనమాట. అంటే మీకు ఎక్కువగా తూర్పుముఖ శివాలయాలు ఉంటాయి, కానీ పశ్చిమాభిముఖ శివాలయం అంటే తూర్పుముఖ అంటే సాయిభాగం శాస్త్రం ప్రకారం తూర్పుముఖ శివాలయం కన్నా పశ్చిమాభిముఖ శివాలయం అనేది 3 రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఇస్తుంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే 3 రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఇస్తుంది అనమాట. అంటే నిత్యం పూజలు అందుకుంటూ నిత్యం పూజలు. మరి భోగం అవన్నీ ఇక్కడే స్వామివారికి మధ్యాహ్నం భోగం. నైట్ ఎంత వరకు ఉంటది టెంపుల్? అంటే సాయంత్రం 6 గంటలకు మహాహారతి ఇస్తాము. హారతి తర్వాత 6:30, 7కి అలా క్లోజ్ చేసి ఆలయం అనేది క్లోజ్. అంటే చాలా వరకు ఆలయాలు అంటే మధ్యాహ్నం క్లోజింగ్ ఉంటుంది. అవును, కానీ మన గర్భాలయం లేదు కాబట్టి ఓపెన్ లోనే ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం వరకు 7 గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుంది.